ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హెయిర్ లాస్ సార్వజనీన సమస్య ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎంత మందితో మాట్లాడించినా అంతే. అసలు దీనికి సొల్యూషన్ అనేది కనిపించట్లేదు రమగారు. ఏం చేయాలండి? చేస్తూ ఉండాలి జయ. మధ్యలో మనకి విసుకొస్తుంది, అలసట వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, పోనీ అని వదిలేయాలనిపిస్తుంది. స్ట్రెస్ వస్తుంది. వీటన్నిటి వల్ల జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోతుందన్న స్ట్రెస్ వల్ల ఇంకా ఊడిపోతుంది. అవునండి. ఏం చేస్తాం జయ, వాళ్ళు ఇప్పుడు పిల్లలకు కూడా బట్టతలు వచ్చేస్తున్నాయి. మగ పిల్లలకి, ఆడపిల్లలకి ఏమి జుట్లు పిలక జుట్లు వేసుకుని తయారవుతారు. అందుకని ఇప్పుడు జుట్టు ఇక్కడ అటాచ్మెంట్ అవన్నీ ఫ్యాషన్ అయిపోయినాయి. ఈజీగా అన్ని చోట్ల కొనేసుకోవచ్చు. వరకు కాస్ట్లీ అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఏం లేదు, 700 పెడితే ఒక చిన్న ప్యాచ్ వస్తుంది. ప్యాచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అవును. ఈ గోళ్ళు తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఏమంటారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, రీగ్రోత్కి ఏదో తయారు చేయటము, ఆ నూనెలు ఈ నూనెలు అవేవో ఇంట్లో చేసుకోవటాలు, హెయిర్ ప్యాక్లు, హెయిర్ మాస్కులు, ఇవి సొంతంగా చేసుకునేవి, నాయనమ్మ చిట్కాలు, అమ్మమ్మ చిట్కాలు, మధ్యలో రమారావు గారి చిట్కాలు, బోళ్ళని చిట్కాలు. ఎప్పుడు కూడా మనకి జీవితం కాన్స్టెంట్గా ఒకే రకంగా మన జీవితాలు నడవు ఎవరికైనా. తర్వాత ప్రతి నెల ఒంట్లో తత్వం మారుతూ ఉంటుంది. అవును. వాతావరణాన్ని బట్టి మారేది కొంత, మన స్ట్రెస్ లెవెల్స్ని బట్టి మారేది కొంత, ఆరోగ్యంలో వచ్చే తేడాలు. అవును. థైరాయిడ్లు, హైపోథైరాయిడిజము అలాంటివి ఏమైనా వస్తే వాటికి, చిన్న చిన్న పిల్లలకే తెల్ల జుట్లు, చాలా సమస్య. బారెడు జడలు ఉన్న వాళ్ళు ఎవరో ఇద్దరో ముగ్గురో కనపడతారు. మనం ఇన్స్టా చూస్తూ ఉంటే ఓ ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, ఇంత పొడుగు జడలు వేసుకుని జడే చూపించే అందగత్తెలు ఇద్దరే ఉంటారు. మిగిలిన వాళ్ళందరికీ మామూలు జుట్లే మనకు మళ్ళీ ఇందులో డైట్ చేస్తే జుట్టు ఊడిపోతుంది, డయాబెటీస్ వస్తే జుట్టు ఊడిపోతుంది. ఏదైనా టాబ్లెట్స్ వాడినా కూడా, ఏదైనా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కి వీటికి టాబ్లెట్స్ వాడతామా, వాటికి జుట్టు ఊడిపోతుందండి. వైరల్ ఫీవర్ వల్ల జుట్టు ఊడిపోతుంది, మందుల వల్ల జుట్టు ఊడిపోతుంది. ఎప్పుడు పోషించుకుంటూ ఉండాలమ్మా జుట్టుని. 4 సార్లు చేస్తాం రమ్మగారు, 5ఓసారి విసుగు వచ్చేస్తుందండి. విసుగొస్తుంది. ఏం పోషించాలి చెప్పండి, రమారవి గారి చిట్కాలు చెప్పండి మాకు. మొదటి రోజు నుంచి ఎప్పుడు కూడా నూనె దువ్వటము, ఎక్సర్సైజ్, అది నరిష్మెంట్. శరీరానికి అదే కదా కావాలి చేయ. శరీరానికి సంబంధించిన లోపలికి వేసి తినే తిండి ఐరన్ రిచ్, ప్రోటీన్ రిచ్, కాల్షియం రిచ్, జింక్ అండ్ ఐరన్ ఉండేటట్టుగా అలాంటి ఆహార పదార్థాలు తీసుకోవటం, హెల్దీ పదార్థాలు తినడం, ఆరోగ్యకరమైనవి తీసుకోవటం ఎక్కువగా. తర్వాత ఎప్పుడు తలకి ఏదైనా రాసుకోవటం, ఏదైనా పూసుకోవటం, దువ్వటం, ఇవి ఇంపార్టెంట్. 2 సార్లు దువ్వాలి, అట్లా ఏమన్నా లెక్క 100 times దువ్వాలని. రాత్రిపూట 100 combs డే నైట్ అని చెప్తారు. రాత్రిపూట 100 సార్లు దువ్వాలి. అసలు రాత్రిళ్ళు తల దువ్వటమే నిషేధం మనకి. చాలా తక్కువ. మీరు దువ్వుకుంటారు రమ్మగారు? నేను కూడా సాయంకాలము దీపం పెట్టుకోవడానికి స్నానం చేసిన, లేదా చలికాలం అయితే అంత స్నానం చేయలేని స్థితి ఉంది అనుకో, కాళ్ళు చేతులు మొహం కడుక్కుని బట్టలు మార్చుకుంటామా, తల దూకోకుండా దేవుడి దగ్గర కూర్చోకూడదు చేయాలి. అలా నియమం ఉంటుంది. అది కూర్చోకూడదు. అందుకని అప్పుడు ఏం చేస్తాం, సాయంకాలం ఒకసారి తల దూకుంటాము అంతే. ఓ తల 100 combs దువ్వి ఇల్లంతా జుట్టు ఎక్కడేస్తాం, ఏదో 2 సార్లు దుక్కుని కొంచెం సరిగ్గా కాస్త మొహం బాగుండేటట్టు, అంతకంటే చెయ్యం. కానీ రాత్రిపూట తల దూకోవాలని, దూకుని గట్టిగా జడ బిగించి వేసుకుని పడుకుంటే గ్రోత్ వస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు చాలా మంది. కానీ మనం చూడండి, మీరు సీరియల్స్లో కానీ, బాలీవుడ్ సీరియల్స్లో అట్లా చూడండి, సాయంత్రం పూట జుట్టు వదులుకొని పడుకుంటారు. అబ్జర్వ్ చేశారా మీరు? జుట్టు విప్పి విడి జుట్టుతో పడుకునే పద్ధతిని చూస్తాం మనం. మీరు కూడా అన్నారా? నాకు క్లిప్ కదా, క్లిప్ గుచ్చుకుంటుంది. ఏదైనా కొంచెం తలలో నూనె ఉందనుకో, 2 అలికలు అల్లి ఈ బుజ్జి జుట్టునే ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని పడుకుంటాను నేను. ఓకే. ఓపిక ఉంటే, లేకపోతే క్లిప్ తీసి పక్కకు పెట్టే పడుకుంటాను నేను కూడా. ఎన్నేళ్ల నుంచో. ఏం చేస్తాం, తప్పదు కదా పరిస్థితిని బట్టి. ఏం చేస్తారు, సీరియల్స్ అవి చూడడం కాదు. ఇప్పుడు జడలు వేసుకునేవాడు అనుకో, ఆ మాత్రం జడ ఉంది అనుకో, జడతో పడుకుంటారు. దాన్ని మాత్రం జుట్టు అయితే జడ అనుకోండి, ఇటు పక్కకు అటు పక్కకు పోతూ ఉంటుంది. ఈ జుట్టు ఎక్కడికి పోతుంది? అది ఎక్కడికి పోదు, ఎటు కాంది సైజు. కాబట్టి ఇక చేసేది ఏం లేదు. ఇది ఒక పద్ధతి. ఇక దాని జుట్టు ఎలా వేసుకుని పడుకుంటారు అనేది మీ ఓపిక, మీ ఇష్టం, మీ ఇంట్లో అలవాటు, మీ పక్క వాళ్ళు ఒప్పుకోవాలి, అవన్నీ కూడా ఉంటాయి. పక్కన పడుకునే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అయితే మనము తరచుగా నూనె రాసుకోవటం. ఏ నూనె మీరు చెప్తారు రమ్మగారు, సజెస్ట్ చేస్తారు? కొబ్బరి నూనె ఎప్పుడు హాయి చేయాలి, లైట్గా ఉంటుంది. ఏదైనా ఔషధ నూనెలు మనం తయారు చేసుకోవచ్చు. మనం ఉసిరికాయ, మందారాకు, గుంటగరాకు అలాంటివి ఏవైనా వేసుకుని
నూనె కాచుకొని పెట్టుకుంటే మా ఇంట్లో ఎప్పుడు కాచిన నూనె ఖచ్చితంగా ఒకటి బయట ఉంటుంది, ఆ. ఒకటి ఫ్రిడ్జ్లో ఉంటుంది. నాకు మందార పువ్వులు వస్తాయి అనుకో, పువ్వులు ఒకటి మందార పువ్వులు ఉంటే వాటిని కొబ్బరి నూనెలో వేసి పెట్టి అది ఎవరు రాసుకుంటారు అని ఆలోచించని చేయ నేను. చేసి పెడతారు వెన్న కాచినట్టు నూనె కాచుకుంటూ ఉంటా. ఖచ్చితంగా ఒక డబ్బా ఉంటుంది. నువ్వు ఇవాళ వచ్చినా నీకు ఫ్రిడ్జ్లో నుంచి ఒక డబ్బా తీసి చూపిస్తాను నేను. ఆ డబ్బా కానీ ఇప్పుడు మా బయట ఉన్న డబ్బా అయిపోయి లోపలిది బయటకు వచ్చింది అనుకో, ఇంకో డబ్బా చేరిపోతుంది లోపల. ఎవరైనా వస్తే పిల్లలకి ఇస్తాను నూనెలు, మా అన్నయ్య కోడళ్ళకి కానీ, మా అక్కయ్యలు మనవరాళ్ళకి కానీ, నాతో మా ఇంట్లో మా లావి పిల్లకి కానీ ఎవరో ఒకళ్ళకి ఒక సీసా ఇస్తా. కొబ్బరి నూనె, కొంచెం నువ్వుల నూనె, కొంచెం ఆముదం వేస్తాను. అంత డబ్బా కనీసం. టపర్ వేరు ఇట్లా ఇంత 200 గ్రాముల డబ్బాలు ఉంటాయి, 2 డబ్బాలు ఉన్నాయి. ఏమేమి వేస్తారు అమ్మగారు? మందార పువ్వులు, మందార పువ్వులు, ఉసిరికాయలు, గుంటకరాకు నాకు కుండీలో ఒక 4 మొక్కలైనా ఉంటూ ఉంటాయి. కొన్ని గుంటకరాకులు వేస్తాను, కాస్త మందారాకులు వేసుకోవచ్చు. మన మెంతులు వేస్తాను. ఇంకోటి ఉంది కదా నలభై ఆనియన్ సీడ్స్ అంటారు వాటిని, కలోంజీ. అవి వేస్తే నూనె డార్క్గా వస్తుంది, ముదురు రంగులో వస్తుంది. అవి వేస్తా, అవి కాచి పెడుతూ ఉంటాను. నాకు ఆ పని ఇష్టం. పైగా మందార పువ్వులు పోతున్నాయి అనిపిస్తుంది. ఆ పువ్వులు ఎండబెట్టి పొడి చేసే సత్తువు లేదు నాకు. నూనెలో పడితే దాయిగా నోరు మూసి కూర్చుంటుంది దాని దారినది. అలా ఏదైనా ఒక నూనె మీకు నచ్చింది, కొబ్బరి నూనె, నువ్వుల నూనె. ఈ నూనెలతో ఏంటంటే కంటిన్యూస్గా నూనెతోటే ఉండలేకపోతాం. అవును. ఇంట్లో ఉంటే సరే, బయటికి వెళ్ళేటప్పుడు ఆ నూనె రాసుకుని జిడ్డోడుతూ ఏం వెళ్తారు, చిట్టామదల్లాగా వెళ్ళలేరు. ఇది ఒక ప్రాబ్లం. మనం తలంటి పోసుకునేటప్పుడు పొద్దునేనో ముందు రోజు సాయంత్రమో కొంచెం ఆముదం వెచ్చబెట్టి పట్టించుకోండి తలకి. ఆముదం కూడా వెచ్చిపెట్టి పెట్టాలా? బాగుంటుంది. పల్చగా అయ్యి చకచక స్ప్రెడ్ అవుతుంది. లేకపోతే సుధలా ఉంటుంది కదా, అది కొంచెం చిక్కగా ఉంటుంది. వెచ్చబెడితే ఒక్క రవ్వ పలచబడుతుంది కొంచెం. మరి పెట్టుకున్నాక బానే ఉంటుంది? బానే ఉంటుంది, మామూలుగానే ఉంటుంది. ఓకే. చాలా లూజ్గా అయిపోదు, అది కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కొబ్బరి నూనె అయినా వెచ్చబెట్టి రాసుకోవచ్చు. తలకి నూనె రాసుకొని కాసేపు నాననిచ్చి రుద్దుకుంటే జుట్టు మృదువుగా మెత్తగా ఉంటుంది, సపల్గా ఉంటుంది. ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకోవటం, హెన్నా లాంటివి పెట్టుకోవటం, మెంతులు రుబ్బి పెట్టుకోవటం, మెంతి కూర గ్రైండ్ చేసి పెట్టుకోవటం, తలకి ఎగ్ పెట్టుకోవటము, ఏవో ఒక ప్యాక్. ఇవి చాలా దొరికేస్తున్నాయి మనకి. అంటే మరి ఇది అడ్వర్టైజ్మెంట్గా మీరు భావించకపోతే బయోటెక్ వాళ్ళది ఒక మాస్క్ దొరుకుతుంది, ఒక డబ్బా హెయిర్ మాస్క్. అది బాగుంది. హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అవుతుందని అనిపిస్తుంది. పెరుగులో కానీ ఎగ్లో కానీ కలిపి పెట్టుకోమంటారు. మస్క్ రూట్ మాస్క్ అనో ఏమో చదివాను, పేరు ఇప్పుడు గుర్తురావట్లా. నేను డబ్బా తెప్పించాను. మీరు బయోటెక్ చెప్తున్నారు కదా, నేను షహనాజ్ దొరుకుతుంది రమ్మగారు మాస్క్, చాలా బాగుంది. అదైనా పెట్టుకోవచ్చు. అదే అట్లా ఎవరికి ఏ బ్రాండ్ నచ్చితే అది పెట్టుకోవచ్చు. మీరు ఇవన్నీ కొనము అంటే కనుక బనానా అన్ని మెంతులు, అరటిపండు పెట్టుకోవచ్చు. జుట్టు భలే బాగుంటుంది దాంతో. బనానాగా పెట్టుకున్నా కూడా కొంచెం నూనె కలిపేసుకుని బనానాలో బ్లెండ్ చేసేస్తే అది పెట్టుకుని చక్కగా బనానా, పెరుగు, నూనె కలుపుకోవచ్చు. తర్వాత ఏమో ఎగ్, పెరుగు కలిపి పెట్టుకోవచ్చు. ఎగ్ నచ్చితే కనుక మెంతులు పెరుగులో నానబెట్టి రుబ్బేసేసి చక్కగా కొంచెం పలచగా చేసేసి అది నెత్తికి పెట్టుకోవచ్చు. తర్వాత ఏమో మందార ఆకులు, మందార పూలు గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. మీకు ఏది సూట్ అయితే అది. చైర్ బాగా ఫ్రిజ్జీగా బరకగా అట్లా ఉందనుకో, బనానా పెట్టుకుంటే స్మూత్గా అవుతుంది, ఎగ్ పెట్టుకుంటే స్మూత్ అవుతుంది. కొంచెం చూసుకుని ఏదైనా ఒక మాస్క్ పెట్టుకోవటము వారానికి ఒకసారి అయినా పెడితే కొన్ని వారాల పాటు అలా చేస్తూ ఉండాలి. 7-8 వారాలు కనీసం చేయాలి. ఏదైనా కానివ్వండి, ఏదైనా 7-8 వారాలు చేయాలి. చేస్తే మీకు గ్రోత్లో తేడా వస్తుంది. హెయిర్ ఫాల్ కొంచెం తగ్గుతుంది. ప్రధానంగా మీరు ఏం చేసినా జుట్టు ఊడడం ఆకపోతే, ఏ సందర్భంలో ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెయిర్ ఫాల్ ఉంది అని ఒక మాట మాత్రం చెప్పండి. ఈ ఫాల్ ఉండడానికి బయట ఉన్న వాతావరణం ఎంత కారణమో, లోపల బ్యాలెన్స్ లేకపోవడం కూడా అంత కారణం కావచ్చు. మీకు ఐరన్ లాస్ ఉండుండొచ్చు బ్లడ్లో. ఐరన్ లాస్ ఉంటే, ఐరన్ లేకపోతే జుట్టు ఊడిపోతుంది. మనకు తెలియదు కదా, ఏ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు దానికి అనుగుణంగా ఏదైనా సొంతంగా వాడుకునే ప్రయత్నాలు చేయొద్దు. కానీ డాక్టర్ దగ్గరికి కనుక ఏ సందర్భంలో అయినా వెళ్తే ఈ హెయిర్ లాస్ మాట చెప్పండి. మీరు ఆహారంలో కొంచెం స్ప్రౌట్స్ లాంటివి భాగం చేసుకోండి. బెల్లము, ఖర్జూరాలు, కిస్మిస్లు, నల్ల ద్రాక్ష పళ్ళు, అలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం, నువ్వులు తినటము, పాలు, పెరుగు లాంటివి తీసుకోవటము, పనీరు, చీజ్ లాంటివి కూడా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయి. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు దానికి తగిందేదో చూసుకుని తీసుకోవచ్చు. వెజ్ ఫుడ్స్ అయితే ఇవి చక్కగా తినచ్చు. రెగ్యులర్గా కొంచెం ఏబీసీ జ్యూస్ అని చెప్తున్నారు కదా ఇప్పుడు, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ అలాంటివి ఏమైనా తీసుకోవటము.
ఒంట్లో కొంతమంది నిక్కాక కాక వేడి పెరిగి వేడి వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అతి వేడిగా అలా ఉంటుంది, తలలో వెచ్చగా ఉంటుంది అలా అనిపిస్తే ఒళ్ళు చల్లబడ్డానికి కూలెంట్స్ ఏమైనా ప్రాక్టీస్ పెట్టుకోండి. కీరా తింటాము, సొరకాయ జ్యూస్ తీసుకోవటము, తరచుగా కొబ్బరి నీళ్ళు తీసుకోవటము, కొబ్బరి ఎక్కువ తినటం వల్ల కూడా జుట్టు రాలడం ఆగుతుంది. కొబ్బరి పాలు తీసి పెట్టుకోవచ్చు. పాలు జుట్టుకు పెట్టుకోమంటారా? కొబ్బరి పాలు చాలా బాగుంటుంది జయ. అవునండి. జుట్టు డార్క్ అవుతుంది బాగా. ఓకే. పాలు ఏముంది, కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసేసి బట్టలు వేసి గట్టిగా పిండేస్తే చిక్కగా వస్తాయి పాలు. దాంట్లో కావాలంటే కొంచెం శనగపిండి కలిపి పెట్టుకోండి. ఆ పాలే తలకి పట్టించుకుంటే జుట్టు చాలా బాగుంటుంది జయ. ఎప్పుడు ట్రై చేయలేదా? నేను ట్రై చేయలేదండి. భలే బాగుంటుంది. ఓకే. జుట్టుకి చాలా మంచిది. వారం వారం కొబ్బరి పాలు పెట్టుకోవచ్చు. వీటిలలో ఏదైనా సరే మనకు సూట్ అయిందా లేదా అనేది 1-2 టైమ్స్ చేసి చూస్తే తెలుస్తుంది. నాకు తెలిసిన ఒక చిట్కా చెప్తానండి. కొబ్బరి నీళ్ళలో రాత్రిపూటే మనం అంత మెంతులు నానబెట్టేసుకొని పొద్దున్నే దాన్ని మిక్సీ కొట్టేసి రాసుకున్నా బాగుంటుంది. కొబ్బరి నీళ్ళలో అలా కూడా చేయొచ్చు. పాలు ట్రై చేయాలి. కొబ్బరి పాలు చాలా బాగుంటాయి. ఓకే. దాన్ని ఇంకా ఏం చేసి మనం పిండేస్తాము పాలని, నీళ్ళు పోసి గ్రైండ్ చేస్తాం కదా. ఈ కొబ్బరి పాలను ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టామనుకో, 1 గంట గంటన్నరకి నీరు తగ్గిపోయి చిక్కగా కొబ్బరి క్రీమ్ పైకి తేలుతుంది. అలాగా క్రీమ్ తీసి రాసుకోండి. లేకపోతే పాలంటే జారిపోయినట్టు అయిపోతాయి. కాబట్టి చాలా బాగుంటుంది. షూర్ షూర్. జుట్టు భలే నల్లబడుతుంది కూడా, నల్లబడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు బహిర్గతమైన కారణాలు, బహిరంగమైన వాటికి ఏమైనా అలా అనకూడదు. బాహ్య కారణాలకి ఇది మార్గం. కానీ లోపల అంతర్గతమైనది శరీరంలో రకరకాల లోపాల వల్ల, ఖనిజాలు, లవణాలు, వాటి లోపాల వల్ల పోయేదానికి పైన ఎంత పూస్తే మాత్రమే ఏమవుతుంది. రమగారు, నిద్రలేమి సమస్య కూడా బాగా కారణం అటండి. అవును, రాత్రిపూట నిద్ర లేకపోతే తెల్లారిసరికి జుట్టు అంతా రాలిపోతుంది. వేడి పెరుగుతుంది కదా, ఆ వేడిని తగ్గించుకోండి. ఆలోచించండి, మనకి దేని వల్ల ఊడిపోతుంది. ఆలోచనలు కూడా కారణం అంటారు అమ్మగారు. నేను ఎందుకు చెప్తున్నాను తెలిసి, ఈ 2 పాయింట్లు మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా ఆలోచిస్తున్నావా, ఏంటి చేయ నిద్రపోవట్లేదు, జుట్టు ఊడిపోతుందండి అంటేను సరిగ్గా ప్రాపర్ గా నిద్రపోవట్లేదా, ఏదైతే ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఏదో ఈ రెండిట్లో ఏదో ఉంది. ఫుడ్ అంటే ఆటోమేటిక్ గా కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటాం కాబట్టి అని అడిగారు అనమాట. అది కూడా స్ట్రెస్ ఎక్కువైతే ఊడిపోతుంది కదా. అదే ఆలోచనలు, అతి టెన్షన్, అమిత భయాలు, వాటి వల్ల కూడా ఊడిపోతుంది. మీ బయట ఉన్న కారణాలను సెట్ చేసుకోండి. లోపల ఉన్న కారణాలకి వేరే ఇది ఆలోచించుకోండి. చేస్తే జుట్టు కొంచెం ఇదవుతుంది. కానీ ఒక వయసు వచ్చాక మేనపాజు అవి వచ్చేసరికి ఏజింగ్ వాటి వల్ల ఆటోమేటిక్గా జుట్టు పలచబడిపోతుంది. సహజంగా ఒంట్లో తగ్గిపోతుంది కదా శక్తి. దానికి ఏదో మేనేజ్ చేసుకోవడం ఇట్లాగే ఉన్న వాటిలో ట్రై చేసి చూడండి. ఎవరికి ఏది కుదిరితే అది. అక్కడి నుంచి ఏం చేస్తామంటే ఏ కొత్త షాంపూ అడ్వర్టైజ్మెంట్ చూసినా దాన్ని ట్రై చేస్తాను. టెంప్టీగా ఉంటాయి రమగారు, టెంప్టీగా ఉంటాయి. అదేదో అమ్మాయి కనపడుతుంటుంది, అందమైన జలతారలాగా జలపాతాలాగా అలా అనిపిస్తుంది. కానీ ఈ కొత్త వాటికి వెళ్ళకండి. టైం టెస్టెడ్ మెథడ్స్లోనే ఉండండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సజెస్ట్ చేశారనుకో, ఓకే. మనంతటా మనం వాటికి పరిగెత్తకుండా టైం టెస్టెడ్, మనం చాలా కాలంగా వాడుతున్నవి, చాలా మంది వాడేవి, పురాతనమైన పద్ధతులు, వీటిని కనుక ఫాలో అయితే వాటి వల్ల కొంత ప్రయోజనం ఉండడానికి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ రమ్ గారు. నమస్తే.